రైట్. నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు వార్తలు. రైట్, ప్రజావాణి చూద్దాం. ప్రశ్నలతో ఆగొద్దు, పరిష్కారాలు చూపండి. యువత సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఉంది. వారి ఆలోచనలు, నిర్ణయాలే వికసిత్ భారత్ కు దిశానిర్దేశం. ప్రధాని మోదీ ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు. దేశ యువత సమస్యలను గుర్తించి ప్రశ్నించడం మాత్రమే కాకుండా వాటికి పరిష్కారాలను కనుగొనే దిశగా ఆలోచించాలని ప్రధాని మోడీ సూచించారు. యువత సామర్థ్యాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని పిలుపునిచ్చారు. ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మోడీ పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు ఇప్పుడు అడుగు పెడుతున్న ప్రపంచం వేగంగా మారుతుందని చెప్పారు. సాంకేతికతతో పాటు అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. రాబోయే 20-30 ఏళ్ల ప్రపంచంలో ఎలాంటి మార్పులు, ఇది కథ ఏంటంటే ప్రశ్నలతో ఆగిపోకండి, పరిష్కారాలు కూడా చూపెట్టండి అని విద్యార్థులను ఉద్దేశించి, ఈ దేశ యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం చేశారు. అయితే ప్రశ్నించడంతోనే మొదలవుతుంది ఏది పరిష్కారం కూడా. వితౌట్ పరిష్కారం వచ్చే సమస్య లేదా, ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరి చేతులు ఉంది అంటే మీ చేతులు ఉంది. ఈ దేశ ప్రధానిగా, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వంగా యువత లేవనెత్తిన టాపిక్, యువత ప్రశ్నించిన సమస్యను పరిష్కరించాల్సింది ప్రభుత్వం. యువత పరిష్కారం దిశగా ఆలోచనలు చేస్తుంది, బాగానే ఉంది. మరి అవకాశాలు మీరు కల్పించాలి కదా యువతకు. ఎందుకు ఇప్పుడు యువతను ప్రత్యేక వింగుగా, ఒక రాజకీయాల్లోకి ప్రత్యేక వింగుగా ఎందుకు ఆహ్వానించకూడదు? యువతను గ్రాడ్యుయేట్స్ అయిపోయిన వాళ్ళు అందరూ ఉద్యోగాలు ఎందుకు చేయాలి? ఎందుకని బానిసల లెక్కనే బతకాల? రాజకీయంగా కొన్ని చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి యువతకు ఒక ప్రత్యేక వింగ్ ఇచ్చి, ఈ దేశానికి సంబంధించి వాళ్ళకు కొన్ని ఎగ్జామ్స్ పెడతారా, మీరు ఎలక్షన్స్ పెడతారా, ఎట్లైనా పెట్టారు, ఒక సపరేట్ బాడీని తయారు చేసి పార్టీలతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేక బాడీని ఏర్పాటు చేసి ఈ దేశ అభివృద్ధిలో యువతను డైరెక్ట్ పాల్పంచుకునేలాగా చేయాల్సిన బాధ్యత మీకుంది. ఇలాంటి కొన్ని చట్టాలు కొత్త ఆలోచించారు. ఎంతసేపు మూసధోరణి రాజకీయాలు కాకుండా, ఏదో యువతను ప్రజలను మభ్యపెట్టే మాటలు కాకుండా ఆచరణాత్మకంగా ఏది అభివృద్ధికి ఆచరణాత్మకంగా కొన్ని చట్టాలు చేయండి. యువతకు అసలు ప్రత్యేకమైన అవకాశాలు కల్పించండి. ఎల్నినోతో సాగునీటి కష్టాలు, సాగర్ నీళ్లు తాగడానికే సరిపోవు, రైతులు ఆరుతడి పంటలనే వేయాలి. సాగునీటి సలహా మండలి సమావేశంలో కోమటిరెడ్డి. ఎల్నినో కారణంగా ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, అంతేకాక పైనుంచి నీరు వచ్చే అవకాశం కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి వేయకుండా ఆరుతడి పంటలు వేసుకునేలా అధికారులు అవగాహన కల్పించారు. రైతులు దయచేసి ఎక్కడికక్కడ అన్ని జిల్లాలలో, ఇటు కలెక్టర్లు అయితే ఆ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే చెప్తున్నారు. ప్రభుత్వం చెప్పిందే వినండి. ఎందుకంటే నువ్వు లాభాలు చూడడం మాట అటుంచు, నష్టపోకుంటుండాలి రైతు. ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఏదో 4 రోజులు వర్షాలు పడంగానే ఇంకా నీళ్ళు సమృద్ధి దొరుకుతాయి అనుకోని ఎప్పుడు మూసధోరణి వ్యవసాయమే కాకుండా ప్రభుత్వాలు ఎందుకు ఇంత చెప్తున్నాయి? కాబట్టి కనీసం మన లాభ సంగతి దేవుడు ఎరుగు, నష్టపోకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు చెప్పిన పంటలు వేసుకోవడం మంచిది. ప్రాజెక్టుల భూసేకరణకు 5,000 కోట్లు, అటవీ పర్యావరణ అనుమతులపై నిర్లక్ష్యం వద్దు. మిడ్ మానేరు ఎడమ కాలువ పనుల పునఃప్రారంభం, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు పునరావాసం కోసం 5,000 కోట్లు మంజూరు చేసిరట. చెయ్యి అన్ని పారదర్శకంగా జరిగేటట్టు చూడుది. శనివారం హైదరాబాద్లోని బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు తుమ్మల నాగేశ్వర్, డి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్తో కలిసి సమీక్ష నిర్వహించి కేబినెట్ కూర్చునిగా. ఇప్పటికే 2,000 కోట్లు విడుదలయ్యాయని, మిగిలిన 3,000 కోట్లు ప్రాధాన్య క్రమంలో ఉన్నాయట. మొత్తాన్ని ఏదో మీరు చేయండి, కానీ అది పారదర్శకంగా ఫలితాత్మకంగా ఉండాలి. చేసిన పని చేస్తున్నాం అంటే తూతు మంత్రంగా చేస్తే నడవదు. క్షుద్ర రాజకీయాలు కాంగ్రెస్కే చెల్లు, తెలంగాణ కోసం కొట్లాడిన మాకు తెలియదు. నీటి వాటాల విషయంలో తేడా వస్తే తెలంగాణ బగ్గుమంటది. నీళ్లు ఎత్తిపోయడం కూడా చేతగాని సీఎం రేవంత్ రెడ్డి. మీడియా సమావేశంలో మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. క్షుద్ర పూజలని చెప్పి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళం, క్షుద్ర రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పిన పరిస్థితి. ఈ క్షుద్ర రాజకీయాలు అనేదే మీరు చేసే చిల్లర రాజకీయాలు, అది ఏ పట్టినా కానీ. అరే క్షుద్ర పూజలు చేసుకుంటుండు వానలు పడకుండా అని కామెంట్ ఏందండి? ప్రజలను తప్పుదో పట్టించుడు. కాకపోతే ఒక ఫన్నీ సంఘటన ఏం లేదుగా, ప్రజలు దీని గురించి మాట్లాడుకోవాలి, అసలైన విషయాలు మరుగునబడి. క్షుద్ర పూజలు చేయడం ఏంటి? క్షుద్ర పూజలు మీరు ఏ కాలంలో ఉన్నారు? ఇట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణలు, బీఆర్ఎస్ వాళ్ళ వివరణలు. ఈ క్షుద్ర పూజల గురించి పంచాయతీ ఏంది? రాష్ట్రంలో ఒక పక్కన రైతులు ఎండిపోతున్నారు నీళ్లు లేక,
పక్క రాష్ట్రం ఏమో మన నీళ్ళని తరలించుకపోయి బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటారు. గా సోయి లేదు, అభివృద్ధి గురించి సోయి లేదు, ఇచ్చిన హామీల గురించి సోయి లేదు. ఆయన పోయి క్షుద్ర పూజలు చేసిండు, ఈయన వానబడొద్దన్నాడు, ప్రకృతి కరుణించింది. ఏంది సొల్లు? ఇదంతా సొల్లు రాజకీయాలు. జంజీవై కాలం అయిపోయింది, ఇప్పుడు జంజీ వచ్చింది. ఈ సొల్లు రాజకీయాలకు ముగింపు బలుగురి అన్ని గమనిస్తుంది జంజీ. దయచేసి రాజకీయాలు అనేవి పారదర్శకంగా చేయరు, పనికిరాని విషయాల మీద కాదు. ఈ క్షుద్ర పూజలు చేస్తారు, ఇవన్నీ సొల్లు టైంపాస్ ముచ్చట్లయి. దయచేసి రాజకీయ నాయకులు కొద్దిగా సమాజం అంతా మనని గుర్తిస్తుంది అని గుర్తించరు మీరు. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు ప్రజలు మభ్య పెట్టి రాజకీయాలు చేస్తా అంటే ఈయన టైంలో లేదు ఇప్పుడు సిచ్యువేషన్. డీలిమిటేషన్ పై తమిళనాడు ఆసక్తికర సన్నివేశం. సీఎం విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష ఎంపీల భేటీ. ఉన్న ఎంపీ సీట్లను అలాగే కొనసాగించాలని డిమాండ్. కేంద్రం అయితే వీళ్ళు ఏమంటారు అంటే ఉన్న ఎంపీ సీట్లను అలాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది డీలిమిటేషన్లో ఇప్పుడు తమిళనాడుకు అనేది ఈ దేశ రాజకీయాలలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వాళ్ళకి మనలక మూసధోరణి రాజకీయాలు ఉండవు. వ్యతిరేకిస్తున్నాం ఈ అంశాన్ని అంటే దానికి స్టిక్ అయి ఉంటారు అంతే. ఎవరికి అమ్ముడు పోరు, అది ఏ పార్టీ అయినా కానీ. అలా ఏ పార్టీ అని ఉండని, ఎవరన్నా గెలవని, ఎవరన్నా పరిపాలించని. ఒక అంశం వాళ్ళకి నచ్చింది అంటే స్వీకరిస్తారు, నచ్చలేదంటే కథం. అది ఎంత పెద్ద పిడుగు వచ్చిన పడినా కూడా దాన్ని పట్టించిన పరిస్థితి. ఎందుకు అంత దృఢంగా మన రాజకీయాలు లేవు? చూసినాం మనం, ఆయన గెలిచిండు, అప్పుడే కొన్ని ఇంప్లిమెంట్స్ అద్భుతంగా ఉన్నాయి. అది కొనసాగుతాయా కొనసాగుతుందా అనేది తర్వాత ముచ్చట. స్టార్టింగ్ అయితే మంచిగా ఉంది కదా, స్కూల్ ఫీజులకు విషయాలు అయితే కొన్ని విషయాలు అయితే ఆ నియామకాలకు సంబంధించి అయితే కొన్ని స్టెప్స్ మంచిగా ఉన్నాయి. అలాంటి ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళకు భాష పట్ల ఎంత దృఢంగా ఉంటారు వాళ్ళు. మా ప్రాంతం వరకు గిరిగీసుకొని ఉంటారు అంతేగా, దానికి స్టిక్ అయి ఉంటారు. అది ఎంత పెద్ద ఒత్తిడి వచ్చినా తాలొగ్గరు. అట్లా మన ప్రాంతాలు కూడా తయారు కావాలి. ఈ అవినీతి రాజకీయాలకు స్వస్తి పలకాలి. నిరుద్యోగులంటే ఎందుకు ఇంత కక్ష? సరూర్ నగర్ ఘటన ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ మోసానికి నిదర్శనం. ఎక్స్ వేదికగా మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఎందుకు అంటే 150 డ్రైవర్ పోస్టులకు మీరు నోటిఫికేషన్ ఇస్తే 1000 మంది తరలి వచ్చిరంటే అది మీ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళ దాంట్లో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎవరెవరు ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నారు, వీళ్ళు ఆ ఉద్యోగానికి వచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎంత నిరుద్యోగత ఉందో కళ్ళకు కనబడేటట్టు అవపడుతుంది. మీరు ఇప్పుడు ఒక వాచ్మెన్ పోస్ట్ ఏరి పీజీలు కంప్లీట్ చేసిన వాళ్ళు ఎన్ని లక్షల మంది అప్లై చేస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రం అంత వెనకబడిపోయింది. నిరుద్యోగం పేరు మీద ఘోరంగా వెనకబడిపోయింది ఈ రాష్ట్రం. ఇది ఎవరి వైఫల్యం? పాలిస్తున్న ప్రభుత్వాల వైఫల్యం. నిరుద్యోగుల వైఫల్యం కాదు. మీకు చేతగాట్లేదు ఎంప్లాయ్మెంట్ సృష్టించడం. ఎవరికి వాళ్ళు సృష్టించుకోవాలంటే అది అందరికి పాసిబుల్ అయ్యే విషయం కాదు. ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఒక 1,00,000 మంది యువత ఉంటే 1,00,000 మంది స్టార్ట్అప్ పెట్టేస్తే మరి దాంట్లో పార్టిసిపేట్ చేసేది ఎవరు? ఒక గ్రామంలో 2,000 మంది జనాభా ఉంటే 2,000 మంది స్వయం ఉపాధి కింద షాపులు పెట్టుకుంటే కొనేటోడోడు. అరే ఊకనే ప్రతి ఒక్కడు ఎవరిని ప్రభుత్వమే బాగు చేస్తుందా, ప్రభుత్వమే కల్పిస్తుందా, ఈ డైలాగులు కామన్ అయిపోయినాయి. ప్రభుత్వమే కల్పించాలి, ప్రభుత్వమే అభివృద్ధి దిశగా అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు 10 లక్షల మంది యువత ఉన్నారంటే 10 లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగాలకు పోయి 10 లక్షల మంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సృష్టించుకునే పరిస్థితి ఎక్కడ ఉండదు ప్రాక్టికల్గా. నేనేం చేస్తా, నా సొంత అభివృద్ధి కోసం, నా స్వయం ఉపాధి కోసం నేను షాప్ పెట్టుకుంటా. అరే మా గ్రామంలో ఒక 1000 మంది అవుతుంటే 1000 మంది షాప్ పెట్టుకుంటాం అంటే అది కరెక్ట్ కాదు కదా, ప్రాసెస్ కాదు కదా. కొనేదెవరు? ఆయన బిజినెస్ ఎట్లా నడవాలి? సమాజంలో ఎప్పటికీ కొన్ని వర్గాలకు చెందిన వాళ్లకు అభివృద్ధి అవకాశాలు పాలిస్తున్న ప్రభుత్వాలు ఇవ్వాల్సిందే. అరే నువ్వు ఎంప్లాయ్మెంట్ సృష్టించే బాధ్యత ప్రభుత్వానికి. ఎవరికి వాడు గ్రాడ్యుయేట్ అయిపోగానే సొంతంగా సృష్టించుకోవాలంటే అన్ని చోట్ల పాసిబుల్ కాదు. ప్రతి ఒక్కడు ఎంటర్ప్రైనరే కాలేడు, స్టార్టప్ పెట్టలేరు. ప్రతి ఒక్కడు స్టార్టప్ పెడితే వాడికి ఎంప్లాయీస్ అయినాక రావాలి, అలా పనిచేసేటోళ్ళు ఎవరు దొరకాలి? ఉద్యోగులు. కొంత లాజికల్గా ప్రాక్టికల్గా ఈ ఉపన్యాసం ముచ్చట్లు నడవవు. ఆడికి 1000 మంది తరలిచ్చారంటే పూర్తి స్థాయిగా ఈ ప్రభుత్వాలు వైఫల్యం చెందినే అర్థం. మీ చేతగానితనానికి నిదర్శనం అది. ఎంప్లాయ్మెంట్ సృష్టించలేని మీ చేతగానితనానికి ఆడికి వచ్చిన నిరుద్యోగులు నిదర్శనం. సిగ్గుపడాలి ప్రభుత్వం, వాళ్ళని అవమానించడం కాదు. ఇంతమంది ఒక 150 డ్రైవర్ పోస్టులకు వచ్చిర్రు అంటే మన పరిపాలన, మన గత ప్రభుత్వాల పరిపాలన సిగ్గుచేటు. అరే మనకు పరిపాలన చేతగాట్లేదని మీరంతా రాజకీయ సన్యాసం చేయాలి. ఇప్పటివరకు ఓడవడైతే అధికారంలో మీ చేతగాని తనానికి అది నిదర్శనం. మొత్తం ఇప్పుడు తుడుచుకబెట్టుకోపోవాలి మీరంతా. మీకు సిగ్గుతోటి రాజీనామా చేసి పడేయాలి ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ. గత ప్రభుత్వాలు అయితే ఓడోడైతే ఇప్పటివరకు పరిపాలించారో వాళ్ళ వైఫల్యం దానికి నిదర్శనం.
ఇక నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు 15 ఆగస్టున ప్రారంభించనున్న సీఎం. చూద్దాం, ఇక ఆగస్టు 15కు స్మార్ట్ రేషన్ కార్డులు వస్తాయి. నేడు రేపు హైదరాబాద్ బోనాలు, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. ఇటు ఇవాళ రేపు బోనాలు, దానికి సంబంధించి సెలవులు కూడా ఇచ్చిన పరిస్థితి. రైట్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జిల్లా పౌర సరఫరాల శాఖ సన్నద్ధమవుతుంది. స్మార్ట్ కార్డు విషయంలో దాదాపు 8 నెలల నుంచి ప్రభుత్వం చేసిన ఆలోచన ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. ఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం మీటింగ్ ప్రారంభిస్తారు. ఈ స్మార్ట్ కార్డులతో బోగస్ కార్డుల ఎత్తివేత సులువు అవుతుందని భావిస్తున్నారు. జిల్లాల వారీగా స్మార్ట్ కార్డు పంపిణీ అంశంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పౌర సరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆగస్టు 15 నుంచి స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలోని స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తారు. అదే రోజున మిగతా జిల్లాలో కూడా ప్రజాప్రతినిధులు కార్డును ప్రారంభిస్తారు. ఇది చూద్దాం మనం అసలు ఏం చేస్తారు వీళ్ళనేది. ఈ నెల 11 వరకు స్పష్టత ఏది అయితే పంపిణీ వేదికల ఏర్పాటు దాని గురించి. ఒక స్మార్ట్ రేషన్ కార్డు ఆకర్షణీయంగా ఉండనుంది. డ్రైవింగ్ లైసెన్స్, క్రెడిట్, డెబిట్ కార్డ్ సైజులో ఈజీగా వాలెట్లో పెట్టుకునేలా అధికారులు ప్రభుత్వం రూపొందించింది. ఆధునిక సాంకేతిక విలువలతో కార్డు ఆకర్షణీయంగా ఉంటుందని అధికారులు అంటున్నారు. కొత్త కార్డుల దరఖాస్తు నిరంతర ప్రక్రియ కావడంతో కార్డుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అంటే కార్డుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానే కొత్త కార్డులను అందిస్తారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా అధికారులు జాబితాను సిద్ధం చేశారు. ఇప్పుడు ఈ కార్యక్రమం స్మార్ట్ రేషన్ కార్డు కారణం దేనికోసం? ఏమన్నా రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది, దానికోసం. మళ్ళీ ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి పెరుగుతూనే ఉంటుందట. కార్డుల సంఖ్య పెరుగుతుంది. ఎట్లా పెరగాల కార్డుల సంఖ్య? ఫర్ ఎగ్జాంపుల్, ఒక 7-8 మంది ఒక కుటుంబంలో ఉంటే పిల్లలకు పెళ్ళి అయితే విడిపోతే వాళ్ళు సపరేట్ కుటుంబం. అంటే ఈ రాష్ట్రంలో ఎప్పటికీ పేదలు ఉంటూనే ఉంటారు. పేదల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఒక కుటుంబం, ఒక పిల్లగానికి పెళ్ళి, ఆయన భార్య, వాళ్ళ పిల్లలు సపరేట్ కుటుంబంగా కార్డు తీసుకుంటారు అంటే ఓకే, వాళ్ళు ఆల్రెడీ పేదోళ్ళు, పెళ్ళి అయింది, ఇంతమంది ఒక రేషన్ కార్డులు ఉండడం కాదు, కుటుంబాలు వేరైతున్నాయి, వీళ్ళకు ఒక సపరేట్ ఫ్యామిలీ. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దాంట్లో ఉంటుంది, ఆమెకు సంబంధించి వాళ్ళు పేదోళ్ళు అయితే వీళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళకు కుటుంబానికి రేషన్ కార్డు ఉంటుంది, పెంచుకుంటుంది, ఓకే, అదొక ప్రాసెస్. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా 3.5 కోట్ల నుంచి 4 కోట్లు, 90 లక్షలకు పై చిలుకు, అంటే దగ్గర 1 కోటి రేషన్ కార్డులు ఉన్నాయి. యావరేజ్గా రేషన్ కార్డుకు కనీసం 4 అనేది యావరేజ్. మనం ఇంకా తక్కువ తీసుకుందాం, 2-3 తీసుకుందాం. అట్లా చూసుకున్నా కూడా 3 కోట్ల పై చిలుకు మంది పేదలు ఎవరు ఈ రాష్ట్రంలో. మళ్ళీ ఇళ్ళనే ఇక పెరుగుతూనే ఉంటారు. ఇది ఎట్లా చెప్పుకోవాలండి? ఎందుకు చెప్పుకోబుద్ధి అవుతుంది మీకు? నాకు అర్థం కావట్లే. కార్డుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వ వైఫల్యం ఇంకా పెరుగుతుందని అర్థం. సిగ్గుపడాల ప్రభుత్వం రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతున్నందుకు. అసలు ఫస్ట్ అనర్హులను ఇక్కడ చూడు రాసిరు దీంట్లో. ఈ స్మార్ట్ కార్డులతో బోగస్ కార్డుల ఎత్తివేత సులువు అవుతుంది. అసలు బోగస్ కార్డులు అంటే ఏంటిది? రేషన్ కార్డులలో బోగస్ కార్డులు అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్, నాకు రేషన్ కార్డు లేదనుకుందాం, వేరే వాళ్ళ రేషన్ కార్డు తీసుకొని సేమ్ అలాంటిదే నేను ఒకటి తయారు చేయించుకుంటే నాకు రేషన్ వస్తుందా? రేషన్ ఇస్తారా? నాకు రేషన్ కార్డు ఉందని మన తంబేయాలి కదా, ఆన్లైన్లో అక్కడ ఫీడ్ అవ్వాలి కదా నీకు డేటా. బోగస్ కార్డులు అంటే అర్థమైంది. ఒకనే మనం ముచ్చట్లు చెప్పినాం, ప్రజలు నమ్ముకుంటూ పోతారంటే ఎటు ముచ్చట? ఈ బోగస్ కార్డుకి అర్థం చెప్పాలి ప్రభుత్వం. బోగస్ కార్డు అంటే ఏంది? ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న రేషన్ కార్డా, ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఉన్న రేషన్ కార్డా, ఎకరాలు ఉన్న వాళ్ళ రేషన్ కార్డా? ఎవరు బోగస్ కార్డులు అంటే ఎవరి? మరి ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులకే నువ్వు ఆ కార్డును, ఇంత పెద్దగా ఉన్న కార్డును స్మార్ట్ కార్డు లెక్క చేసి ఇస్తున్నావు. దాంట్లో బోగస్ కార్డు ఎట్లా పోతుంది? ఇప్పుడు ప్రభుత్వ ఎంప్లాయీస్కు రేషన్ కార్డులు ఉన్నాయి, ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డులు ఇస్తే వాళ్ళకి పోతాయా? అది క్లారిటీ ఇవ్వాలి. ఉత్తగా పబ్బం కడిపే ముచ్చట్లు, ప్రజలను ఆగం పట్టించే ముచ్చట్లు. ఏమవుతుందా, ఏం ఒరుగుతుందా ప్రజలకు? స్మార్ట్ కార్డు ఇట్లా పెట్టగానే నువ్వు రేషన్ ఇస్తావా? ఏముంది? తంబేస్తే ఉంది, కార్డు ఇట్లా పెడితే ఉంది, జోలో పెట్టుకొని తిరిగితే ఫ్యాషన్. ఆ రేషన్ కార్డు నేను పేదోళ్ళని అందరు చూపెట్టుకోవడానికి ప్రతిబింబం అవుతుంది. అది మరి దీంట్లో గొప్పే ఉంది. గొప్ప విషయం ఎట్లయితే నాకు అర్థం కాదు. స్మార్ట్ రేషన్ కార్డు ఏంది అంటే పేదోళ్ళని స్మార్ట్గా చూపిస్తున్నారా? ఇదో వార్త, అసలు ఇదో పథకం, ఇదో స్కీము. దీన్ని ఆగస్టు 15 రోజు గొప్పగా ప్రారంభించడం ఏంది? ఇప్పుడు దేనికి నిదర్శనం? స్మార్ట్ రేషన్ కార్డులు దేనికి నిదర్శనం? స్టైలిషా? జంజీ కాలంలో ఈ చీప్గా ఇంత పెద్ద రేషన్ కార్డు ఏంది, స్మార్ట్ కార్డు స్టైల్గా ఉంటుందని పెడతారు. దానివల్ల ఎవరికి ప్రత్యక్షంగా ఉపయోగం? అసలు ఈ మొత్తం ప్రోగ్రాము ఆగస్టు 15 రోజు అదంతా అఫీషియల్గా స్టార్ట్ చేసేంత గొప్ప విషయం ఏముంది ఇలా? నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ప్రజలు ఆలోచించాలి. రేషన్ కార్డు ఉంది, పేదోళ్ళకు ఉంటుంది. ఈ రాష్ట్రంలో 90 లక్షల పైచిక్కు రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే దాదాపుగా 3 కోట్ల మంది పేదలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా 3.5 కోట్లు 4 కోట్లు. అలా 90% మంది పేదలే తగలబడ్డారు.
దాన్ని స్మార్ట్గా తయారు చేస్తారా? మీరు ఆ పేదలను స్మార్ట్గా చూపిస్తారా మేకప్ వేసి? ఏంటి స్మార్ట్ రేషన్ కార్డుకి అర్థమైంది? ఎవరికి ఉపయోగం? రాష్ట్ర ఎకానమీ మారుతుందా? ప్రజల పేదరికం పోతుందా? ఇంకా పెరుగుతూనే ఉంటాయని ప్రభుత్వమే చెప్పుకోవడానికి సిగ్గుచేటు కాదా? బోగస్ కార్డులు ఎత్తివేస్తారట. ఈ బోగస్ కార్డులు ఏంది? రేషన్ కార్డులలో బోగస్ కార్డులు ఏంది? ఇప్పుడు ఉన్న రేషన్ కార్డు స్మార్ట్గా మార్చడం వల్ల ప్రభుత్వ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఎకరాలకు ఎకరాల భూములు ఉన్నవాడికి, లక్షల లక్షల సంపాదన ఉన్నవాడికి రేషన్ కార్డులు ఎట్లా పోతాయి? అది చెప్పాలి ప్రభుత్వం. సరే, ఆగస్టు 15 స్టార్ట్ పంచుతురు కదా, అంటే ఆల్రెడీ తయారైనట్టే కదా. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంది టైం? ఇంకా గట్టిగా 5 రోజులు పోతే 6వ రోజు అదే కదా. మరి ఇప్పటివరకు తీసేయాలి కదా మీరు. ఇప్పటివరకు తీసేసి ఉంటారు కదా ఇక రేషన్ కార్డులు. బోగస్ కార్డులు ఎన్ని ఉన్నాయా? అసలు బోగస్ కార్డులు అంటే అర్థం ఏదో చెప్పాలి. ఫస్ట్ ఎంతమంది పోయినాయో చెప్పాలి. ఈ పథకం ఇంప్లిమెంట్ అయిన తర్వాత మీరు స్మార్ట్ కార్డులు పంచిన తర్వాత ఈ పేపర్ స్టేట్మెంట్ శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, ఎన్ని బోగస్ కార్డులు తీసేసిర్రు అని. ఇది తెలుసుకుంటాం ప్రజలు. ఇదో వార్త. దీన్ని మళ్ళీ ఆగస్టు 15న గొప్పగా జరుపుకోవడం ఈ రాష్ట్రంలో పేదలకు. పేదలు చూడండి మీకు మేకప్ వేసి ఇస్తున్నాం అన్నట్టుంది. పేదరికాన్ని రూపుమాపేది లేదు, దానికి మేకప్ వేసి చూపెట్టే ప్రయత్నం ఇది, అంతే. ఏం ఉపయోగం దానివల్ల? ఎవరికి ఉపయోగం? ఆలోచించాలి. అసలు ఒక వార్త అది ఎవరికి ఉపయోగపడే వార్త ఏంది? ఆ కథ ఏంది? దాని కథ ఏంది? లెక్క ఏంది? స్మార్ట్ రేషన్ కార్డులు అంటే అసలు ఏంది ఆ స్కీము? ఆగస్టు 15 స్వాతంత్రం, ఈ దేశానికి విముక్తి వచ్చిన రోజు. తెల్ల దొరల కాంచెల్లి నల్ల దొరలకు వస్తుందని ఊహించని తెల్ల దొరల కాంచెలు విముక్తి పొందింది. స్వతంత్ర వాయువును పీల్చుకోవచ్చు, అభివృద్ధి దిశగా ఎదగొచ్చు మనం అనుకోని వచ్చిన స్వాతంత్రాన్ని ఏం చేసిర్రు? తెల్ల దొరల కాంచెలు నల్ల దొరలు పుంచుకోరు. అంత మించి జరిగింది ఏముంది స్వాతంత్రంలో? ఎవరు రేషన్ కార్డులను ఈ మామూలుగా ఈ అందంగా లేవని స్మార్ట్గా తయారు చేసి ఇస్తారు పేదలకు. పేదలను రూపుమాపే పని లేదు, మేకప్ వేస్తారు అంతే. అవి ఆలోచించాలి అసలు ఎందుకు, అది ఏంది కథ అని. ఇది నగరంలోని సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట జరిగింది. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు. శనివారం ఆదివారం డ్రైవర్ల ఎంపిక ఉంటుందని హైడ్రా ప్రకటించింది. దీంతో ఇందులో పాల్గొనేందుకు నిరుద్యోగులు భారీగా తలరావడంతో తోపులాట జరిగింది. ఇటీవల హైడ్రా విడుదల చేసిన 150 డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది. డ్రైవర్ పోస్టుల కోసం రాష్ట్రంలో నలుమూలల నుంచి వేలాది మంది నిరుద్యోగ యువత శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భారీగా సరూర్ స్టేడియానికి చేరుకున్నారు. కేవలం 150 పోస్టులు ఉండగా ఊహించని రీతిలో వేలాది మంది పోటెత్తడం స్టేడియం మొత్తం నిరుద్యోగులతో కిక్కిచ్చిపోయింది. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత, తోపులాట చోటు చేసుకుంది. గంటల తరబడి లైన్లో వేచి ఉన్నప్పటికీ అధికారుల వైపు సరైన ఏర్పాట్లు లేకపోవడం నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. కనీసం తాగడానికి మంచినీరు కూడా ఏర్పాటు చేయకపోవడంతో లైన్లో వేచి ఉన్న యువత నిర్వాహకుల తీరుపై ఆందోళనకు దిగారు. ఇదేంది? వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి ప్రస్తుతం అభ్యర్థులకు టోకెన్ ఇచ్చి వెనక్కి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. టోకెన్లు చెప్పిన టైం ప్రకారం అక్కడికి వచ్చి ఈవెంట్స్లో పాల్గొనాలి. ఇది గొప్ప విషయమా? ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం ఇది. అరే 150 డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే వేలాది మంది నిరుద్యోగులు, వాళ్ళంతా గ్రాడ్యుయేట్స్ చాలా మంది, వాళ్ళు వచ్చిర్రు అంటే ప్రభుత్వ వైఫల్యం. సిగ్గుపడాలి. ఇంకా వాళ్ళని అవమానించేది ఏందే? ఇక మన చేతిలో పోలీసులు ఉన్నారు, అధికారం ఉంది, ఓనైనా భయపెడదామని. కాకపోతే అది కథ. గూడుని నోటిఫికేషన్లు సక్రమంగా రాకపోవడంతో పీజీ, పిహెచ్డి వంటి ఉన్నత విద్య చదివిన యువత కూడా చిన్న చిన్న పోస్టుల కోసం పోటీ పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇది ముమ్మాడికి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. 100కు 1000% ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. అరే డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళకు వాళ్ళ స్థాయి ఉద్యోగాలు కల్పించలేని శాతగాని ప్రభుత్వం ఇగో ఈడ కళ్ళ కట్టినట్టు కనబడ్డది. 150 డ్రైవర్ పోస్టులకు వచ్చిర్రంటే. అవును, పీజీలు, డిగ్రీలు చేసిన వాళ్ళంతా స్టార్టప్స్ పెడితే ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ సృష్టించాల్సింది ప్రభుత్వం. అటు ప్రభుత్వ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఎంప్లాయ్మెంట్ సృష్టించాలి. ఆ యువతను వాడుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ దేశ అభివృద్ధి కోసం కానీ వాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంటుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం. మీ చేతగాని వైఫల్యం వల్ల ఇట్లా తయారైంది. మరి ఏం చేస్తారు? నిరుద్యోగిత పెరిగిపోతుంది. కుటుంబాన్ని ఆదుకోవాలి, బాధ్యతలు ఉంటాయి. వాళ్ళు ఈజీగా ప్రజల సొమ్మును, ప్రజలు కట్టే పన్నుల్ని పందికొక్కులు లెక్క తినే రాజకీయ నాయకులు కాదు కదా లక్షల రూపాయల జీతాలు తీసుకొని. సామాన్య ప్రజలు, నిరుద్యోగులు. మీరు ఎంప్లాయ్మెంట్ సృష్టించట్లేరు కాబట్టి ఎక్కడ కనబడుతుందో అక్కడికి పోతున్నారు. చేసేది ఏముంది? ఇది పూర్తిగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. అక్కడికి వచ్చిన వాళ్ళలో ఎంతమంది పీజీలు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు, గ్రాడ్యుయేట్స్ ఉంటారు. అరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ మనం సృష్టించలేకపోతున్నాం అని సిగ్గుపడాలి ప్రభుత్వం. ఆ దిశ కార్యాచరణ చేయాలి. ఉత్తగానే పబ్బం గడిపే రాజకీయాలు చేసుడు కాదు. స్మార్ట్ కార్డు ఉన్నా ఒరిగేది లేదు, రేషన్ కార్డులలో స్మార్ట్ కార్డు లేకున్నా ఒరిగేది ఏం లేదు. అద్భుతంగా పేదోని జీవితం ఏం మారట్లేదు. జోలో పెట్టుకొని తిరగానే ఆయన రిచ్ అయిపోడు. అదే ఏటీఎం కార్డు కాదు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కాదు, క్రెడిట్ కార్డు కాదు. ఈ స్మార్ట్ రేషన్ కార్డు తీసుకుని ఏటీఎంలో పెట్టాలని లక్షలు రావడానికి. గదే తంబేయాలా, గదే రేషన్ బియ్యం తీసుకోవాలా, గదే బతకాలి. దాంట్లో గొప్ప విషయం ఏముందో నాకైతే అర్థం కావట్లేదు.
వేరే దేశస్తులు వచ్చినప్పుడు మా దేశంలో రేషన్ స్మార్ట్ కార్డు చూపెట్టుకుని గోపాలు కొట్టుకుంటాను ఎందుకో మరి నాకు అర్థం కాలేదు. అరే పేదలను రూపుమాపరా అంటే పేదలకు మేకప్ వేసి చూపిస్తా అంటే ఎవడేం చేస్తాడు దానికి? పేదలకు మేకప్ వేసే ప్రయత్నమే అది నన్ను అడిగితే. బస్ డిపో నిర్మాణంలో నాణ్యత ఎక్కడ? నాసిరకం పనులు చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి. సిపిఎం జిల్లా నాయకుడు కల్లెపల్లి అశోక్. ఇది పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న డిపో నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని సిపిఎం జిల్లా నాయకుడు కామ్రేడ్ కల్లెపల్లి అశోక్ ఆరోపించాడు. అయితే దాదాపుగా ప్రభుత్వ బిల్డింగ్స్ ఎక్కడెక్కడైతాయో వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి వదిలేస్తారు. కథ ఈ డస్ట్తోనే కడుతున్నారు. చాలా నిర్మాణాలు డస్ట్ ఉంటుంది. ఇసుక సిమెంటు సమపాలలో కలిపి కట్టాల్సింది. ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త ట్రెండ్ ఏంటంటే కొందరు పేదలు ఇటు డస్ట్తో కట్టినా ఎంతో కొంత నిర్మాణం ఇంటి వరకు అయితే ఓకే, ఒక ఫ్లోర్ వరకు చిన్న కింద గ్రౌండ్ లెవెల్ ఉంటుంది అంటే ఓకే. అరే పెద్ద పెద్ద కట్టడాలు కూడా ఇక సగానికి సగం రేటు తగ్గుతుంది అని డస్ట్తో కట్టి పడేస్తారు. నాణ్యత పూర్తి స్థాయిగా లోపిస్తుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే పగుళ్ళు వస్తుంది. ఏంటి పరిస్థితి? కాంట్రాక్టర్కు సగానికి సగం డబ్బులు మిగులుతాయి. అరే దానికి కొటేషన్ ఏమో నార్మల్ అయ్యేదానికంటే డబుల్ ఉంటుంది, పని ఏమో నార్మల్గా అయ్యేదానికంటే సగాల్లో అయిపోయేస్తాడు. క్వాలిటీ లెస్ మెటీరియల్ తోటి. వీటి మీద పర్యవేక్షించాలి, ప్రత్యేకమైన వింగ్ ఉండాలి. ఒకనే కాంట్రాక్టర్కి ఇచ్చినవా ఇక ఆయన సగానికి సగం మిగిలించుకొని చేతులు దులిపేసుకుంటా అంటే కలవదు. రైట్, ఇది ఈరోజు ప్రజావాణి మార్నింగ్ న్యూస్ లో విశేషాలు. చూస్తూనే ఉండండి ప్రజావాణి న్యూస్ ఛానల్.